ఎవడైనా ఈ కొండను చూచి నీ వెతుకబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపగా మనం చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓకే, సో జాగ్రత్తగా వినాలా కీర్తనను కొంచెం వాక్యాన్ని గమనిస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనం క్వశ్చన్ చదువుతున్నాం. మార్క్స్ 11 నుంచి మనం చదువుకున్నాం. చాలా ఇంపార్టెంట్ భాగం చదువుకునేది. ఓకే సార్, దాంట్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వింటే మీరు మనం ప్రతి ఆదివారం శుక్రవారము ప్రార్థన గురించి నేర్చుకుంటాము. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన అంశము. యేసయ్య ప్రభువుగా స్వీకరించిన మనందరికీ, ఒక బిలీవర్కి, ఒక క్రైస్తవునికి ప్రార్థన అనేది మన ఊపిరిలాగా ఉండాలి. అందుకే ఆ పాప ఎందుకు పంపలేదమ్మా? ఏమంట 11:24 మీరు చూసినట్లయితే, 11:22-24లో ప్రార్థన అనేది, అందుకే బైబిల్ ఉంటుంది ఎడలు తెగగా చేసే పని. కూర్చోండి, పర్లేదు, ఏడుస్తాను, ఎవరు వస్తానే విసిపెట్టా తొందరగా, నేను వాకింగ్ మిస్ నువ్వు కూర్చోమా. ఓకే, చూడండి, ప్రార్థన చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే బైబుల్ మనకి ఏం చెప్తుందంటే ఎడతెగక చేసేది ఇది ప్రార్థన. మన జీవితంలో ఎడతెగక మనం తీసుకునేది ఏం తెలుసా? ఏదో ఉందా? ఎక్కువ కూడా తీసుకుంటున్నాం అమ్మా. ఏది ఎక్కువ కూడా తీసుకునేది? మనం ఊపిరి తెగిందనుకో, తాడు తెగంటారా అయిపోయింది అమ్మా. హలో, అర్థమవుతుందా? సో బైబిల్లో సృష్టికర్త దేవుడు ఇది కూడా తెగద్దని అంటాడు, తెగనీద్దని అంటాడు విశ్వాసం. ఏమన్నాడు? ఎడ తెగక ప్రార్థన చేయడి అంటాడు. సో అందుకే చాలా మంది దైవజనులు ఏమంటారు, ప్రార్థనని ఊపిరితో పోలుస్తారు. సో అందుకే మీ నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని క్లుప్తంగా మనం అర్థం చేసుకుంటుంటే దీని వలన పొందుకోవాల్సిన లాభాన్ని మనం పొందుకోలేము. సో అందుకనే చక్కగా వినండి. వచ్చిన వాళ్ళు ధన్యులు, రాలేకపోయిన వారు అన్యులు. ఓకేనా? సో వచ్చిన వాళ్ళు ఎవరు? రాలేకపోయిన వాళ్ళు. సో ఇదేమన్నా సో యుద్ధంలో గెలిచొచ్చారు మీరు. రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఎవరైతే సర్వం ఆయన అనుకుంటారో వాళ్ళే దేవుని విడిచిపెట్టారు. ఓకే, అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఎప్పుడు చెప్తున్నా, మన బుధవారం చెప్పాను, లైఫ్ ఈజ్ స్పిరిచువల్, ఇట్స్ నాట్ ఫిజికల్. అంటే నేను బిలీవుల కాలంలో కూడా చెప్పాను, జీవితము నా సబ్జెక్ట్ కాదు, పక్కకు చెప్తాను, ఫిజికల్ కాదు, స్పిరిచువల్. అంటే దానికి అర్థం ఏంటంటే స్పిరిచువల్లో నువ్వు బాగుంటేనే ఫిజికల్లో నువ్వు బాగుంటావు. అంటే మనం ఇప్పుడు ఫిజికల్లో పని చేస్తాను బాగుండదండి. ఫిజికల్ అంటే ఏంటి? భౌతిక రూపంలో పని చేస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? బాగుండాలా, సుఖం ఉండాలా, డబ్బులు ఉండాలా, ఆరోగ్యం ఉండాలా, బాగుండాలా, మా ఫ్యామిలీ బాగుండాలా. నువ్వు నేను ప్రయాసపడాల్సింది ఫిజికల్లో కాదు. నేను ప్రయాసపడాల్సింది స్పిరిచువల్, అంటే ఆత్మీయ లోకంలో ప్రయాసపడాలి, ఆత్మీయ విషయాల్లో ప్రయాసపడాలి. ఎందుకంటే ఆత్మీయ లోకమే భౌతిక లోకాన్ని సృష్టించలేదు. నీకు డబ్బు అయితే బాగా ఈజీగా అర్థం చేసుకున్నానని చెప్తాను. ఇక్కడ నువ్వు డబ్బు కోసం పరిగెత్తి దాచిపెట్టి డబ్బు అని పరిగెత్తావు అనుకో, ఇది ఎప్పుడు డబ్బు ఉండదు. నువ్వు ఆత్మీయ లోకంలో డబ్బు గురించి, ఆత్మీయ లోకంలో ఏం చెప్తారో దేవుడు దాని గురించి పనిచేసావు అనుకో, డబ్బు కోసం ఏం చెప్తారో దేవుడు దానికోసం పనిచేసావు అనుకో, ఆ పని చేసేవాడు దేవుడు చెప్తాడు. ఇది భౌతిక లోకంలో ఆటోమేటిక్గా డబ్బు పుడుతుంది. అదేవిధంగా ఏ విషయంలో నీ జీవితంలో నీకు ఏదైనా కావాలంటే ఈ భూమి మీద, మీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ కుటుంబంలో, లేకపోతే నీ క్యారియర్లో, నీ భవిష్యత్తులో, బిజినెస్లో
ఆత్మీయ లోకంలో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా? దేవుని వాక్యం వినకుండా, రాకుండా, ప్రార్థనలో ఉండకుండా, అంటే నువ్వు ఆత్మవి కదా. నేను అందుకే ఆత్మీయ లోకంలో నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయ లోకం ఏం చెప్తుంది దాన్ని చేసేదానికి జీవిస్తావు. వాళ్ళు ఆటోమేటిక్గా ఫిజికల్లో అది క్రియేట్ అవుతుంది. నువ్వు స్పిరిచువల్ లైఫ్ని, అంటే దేవుని వాక్యాన్ని, దేవుని విషయాన్ని పక్కన పెట్టి నువ్వు పరిగెత్తున్నావు, నువ్వు సక్సెస్ కాలేవు, అలిసిపోతావు, ఉండిపోతావు, జీవితం అర్థం కాదు నీకు. ఇది బాడీ మనకు ఒక అంగి, బట్టల్లాగా దేవుడు ఇచ్చింది. శరీరము మనకు బట్టల్లాగా దేవుడు బట్టలు వేసుకున్నాం, శరీరం మీద బట్టలు వేసుకున్నాం. శరీరంలో బట్టల లోపల శరీరము జస్ట్ కవర్ మన లోపల ఆత్మ ఉండేది. అందుకే ఆ ఆత్మకి ఏం కావాలో ఇచ్చినప్పుడు భౌతిక లోకంలో మనకు అన్ని సమకూర్చబడతాయి, అన్ని వస్తాయి, సంతోషం, ఆనందం అన్ని కలుగుతాం. చాలా మంది చేసేది ఏంటో సార్, దీనికోసం బతుకుతారు, ఏదైనా శరీరం కోసం పరిగెత్తా ఉంటారు. దానికోసం సుఖం దేవుడిలో ఉండేది. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు చెప్పినట్లా మాట్లాడటము, కూర్చోవడము, లేదు దేవుడు చెప్పినట్లా ఇతరులతో వ్యవహరించడంలో సుఖం ఉండేది, సంతోషం ఉండేది. ఆడ భార్యాభర్తల మధ్య తృప్తి ఉన్నది. ఆడ చాలా మంది బయట తాగే వాళ్ళని చూసినారు, వ్యభిచారం చేసేవాళ్ళు చూసినారు, దొంగతనం చేసేవాళ్ళు చూసినారు, లేకపోతే రకరకాల మనం చూసినాను బయట. ఎందుకు తెలిసి వాళ్ళు పరిగెడతానేది, వాళ్ళు సంతోషంగా బ్రతకాలనే. వాళ్ళు ఈ భూమి మీద తృప్తిగా రాదది, దానివల్ల రాదు. దేవుని వెనకాల పరిగెత్తినప్పుడే వస్తాయి. నేను దేవుని వెనకాల పరిగెత్తాను, దేవుడిని అర్థం చేసుకోవాలి, దేవుడు ఏం చెప్తాడో వినాలా, దేవుడు చెప్తానే తీసుకుని దాన్ని చేస్తా ఉన్నప్పుడు భూమి మీద ఎప్పుడు సంతోషం ఉంటాం, ఆనందంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం. చూడండి, యాన్నిట్లో మీరు అన్నారు ఆనందం దొరుకుతాను రండి కొనుక్కోండి ఉంది. అడన షాపు తృప్తి దొరుకుతుంది ఉందా? తృప్తి దొరుకుతుంది పోతారు బ్రాందీ షాప్కి, ఎంత తృప్తి దొరుకుతారు పాపం. నేను చూసే హాస్పిటల్ కొనుక్కుంటారు చచ్చిపోయి. ఎందుకంటే ఆర్గన్స్ అన్ని చెడిపోయి బయట ఏం లేదు. దేవుడిలోనే సమస్తం. ఎందుకంటే ఆయన సృష్టించాడు ఆయన కోసం, కాబట్టి ఆయన కోసం మనం పరిగెట్టినప్పుడు మనం అన్ని కలిగిపోతాం. ఓకే, దేవుడు ఎప్పుడు పక్కన పెట్టదండి. వచ్చే విషయం మీ పిల్లలను కూడా దేవుడిలో పెంచండి. వాళ్ళకి అన్నిటికంటే ఏదైనా ఇచ్చేది ఉందా ముఖ్యంగా దేవుడిని చాలు, దేవుడిలో పెంచు. నువ్వు మార్పు తప్పించడం రావు. దేవుడిలో పెంచిన వాళ్ళకి పైన ఉంటాను చెప్తే కదా, ఆత్మీయ లోకంలో సక్సెస్ అయితే భౌతిక లోకంలో డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉంటారు. మీ పిల్లల్ని దేవుడిలో పెంచినప్పుడు ఆ పిల్లడు ఏ ఆఫీస్లో ఉన్నా అక్కడ నీతిగా ఉంటాడు, దేవుడి భయభక్తులతో ఉండి చక్కగా చేస్తాడు. కాబట్టి అన్యుల మధ్యలో ఉన్న ఆ పిల్లడు గౌరవం వేరే ఉంటుంది. అందుకే బైబిల్ ఏమంటాడు చెప్పండి, దేవుడు ఏమంటాడు తెలుగులో? ప్రమోషన్ ఏమంటాడు తెలుగు? ప్రమోషన్ ఏమంటాడు? ఓకే, హెచ్చింపు ఇంకా సక్సెస్ అభివృద్ధి ప్రమోషన్ ఉంటుంది కదా. ఓకే, హెచ్చింపు కానీ ఏదైనా అర్థమైందా? ప్రమోషన్ ఏ ఫీల్డ్ అయినా, బిజినెస్ అయినా, ఆఫీస్ అయినా బైబిల్లో క్లియర్గా రాయబడింది ఏమో తెలుసా? ఎక్కడి నుంచి రాదు అభివృద్ధి అంటే సక్సెస్, ఎక్కడి నుంచి రాదు? తూర్పు నుంచి రాదు, పడమటి నుంచి రాదు, దక్షిణం నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్తరం నుంచి వస్తుంది అంటాడు బైబిల్లో. ఉత్తరం ఎవరున్నారు? ఈ 3 దిశలు రాశారు, ఉత్తరం అని రాయలేదు. సో యెహోవా నుంచి అన్నప్పుడు యెహోవా ఎక్కడ కూర్చుంటాడు? ఉత్తరం ఉన్న సభా పర్వతం మీద. అంటే నీ సక్సెస్ వచ్చేది దేవుడి నుంచి, నీ ఫైనాన్సెస్ వచ్చేది దేవుడి నుంచి, నీకు ఆరోగ్యం వచ్చేది దేవుడి నుంచి. ఆయన్ని పక్కన పెట్టి ఎప్పుడు మనం ఏ దాంట్లో కూడా సక్సెస్ కాదు. సో మీ పిల్లలకి మీరు నేర్పించాల్సింది జస్ట్ చదువు చాలా ముఖ్యం. సక్సెస్ మంచి చదువుకోవాలి కూడా, మంచి ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి మీ పిల్లలు. అది మనసులో పెట్టండి చిన్నప్పటి నుంచి. పెద్ద ఎక్స్ట్రాడినరీలో ఉండాలి మనం అందరూ.
మన కింద కోసం పుట్టిన దేవుడు పరిపాలించడానికి ఉంటాడు. అది స్పిరిచువల్ అయినా ఫిజికల్ అయినా కూడా. కానీ ఒకటి మీకు చెప్తాను, దేవుళ్ళు పెట్టినప్పుడు దేవుడి కృప ఆ బిడ్డని ఉన్నత స్థానం తీసుకెళ్తుంది. చాలా మంది పేరెంట్స్ చేసిన తప్పేమంటే మంచి ఒపీనియనే అండి, నా పిల్లలు ఐపీఎస్ కావాలా, ఐఏఎస్ కావాలా, గ్రూప్ 1 రాదా, మంచిది, చాలా మంచి ఒపీనియన్ పేరెంట్స్ పిల్లలు ఎంకరేజారు. కానీ దేవుళ్ళలో పెట్టకుండా వాటి మీద నువ్వు వాళ్ళకి అది మాత్రమే దృష్టి ఉన్నట్టు వాళ్ళకి పిల్లల దృష్టి దాని మీద మాత్రమే. ఈవెన్ ఐఏఎస్ కాల్చవు కానీ ఈ లోకాన్ని వదిలిన ఆడుంటాడు. సో అది చాలా జాగ్రత్త. నా పిల్లలకి స్వర్గం ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ సండే కాదు కానీ నెక్స్ట్ సండే మీకు చూపిస్తాను. నేను పాపం చేస్తే పాపం మనకు లేదు అది, కానీ ఏమవుతుందో రిజల్ట్ అంటే ముఖ్యంగా మన దేవుళ్ళు పెంచుకోకపోతే ఏమవుతుందో. ఓకే, కమింగ్ సండే కాదు సండే. సో ఓకే చూసుకో. ఓకే, ప్రేయర్ గురించి మనం చెప్తున్నాం. ఓకే, 3వ సెక్షన్లో ఉన్నాం. ఫస్ట్ సెక్షన్ ఏంటి మా వై ప్రే, ఎందుకు ప్రార్థన కదమ్మా. సో ప్రతి ఆదివారం శుక్రవారం చెప్పి ముందుకు వెళ్తున్నా. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటి, ఎందుకు ప్రార్థన చేయాలా, దేవుడికి అన్ని తెలుసు కదా, దేవుడికి తెలియదు ఏముంది, మేము చెప్పినంత మాత్రాన ముందు చూడలేనా, పిల్లల్ని పట్టించుకోదండి. మేము చెప్పినంత మాత్రాన దేవుడు ఇస్తాడా, ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు కదా, ఎందుకులే. ప్రార్థన గురించి ఎటువంటి నిర్లక్ష్యం రాలేదు. నువ్వు ప్రార్థన చేయడానికే పుట్టించబడ్డావు. అది సాతాను ద్వారా వచ్చే ఆలోచన, ఎందుకు ప్రార్థన చేయాలా, ఎందుకు అడగాల అని. ఎందుకు అడగాల, ఎందుకు ప్రార్థన సమయం ఎప్పుడు, ఎందుకు ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే దేవుని యొక్క సృష్టిలో తన యొక్క నిర్ణయం ఉంది. ఏం నిర్ణయం అంటే ఈ భూమి నేను మనిషికి ఇస్తానా, ఈ సృష్టిలో ఈ భూమిలో ఏదన్నా జరగాలి అంటే మనిషి కోరుకుంటేనే జరుగుతుంది. మనిషిని ఇన్ఛార్జ్గా పెడుతున్నా. దేవుడి నిర్ణయం ఇది. మొదటి పేజీలోనే ఉంది ఇది. బైబిల్ అంతా చదువుతున్న పనులే. నువ్వు ఎందుకున్నావు ఈ సృష్టిలో అనేదానికి మొదటి పేజీ చాలు. మంచి దేవుడు కాబట్టి మొదటి పేజీలో రాయించాడు. ఏం రాశాడు, దేవుడు అంటాడు ఈ భూమి మీద ఏదైనా జరగాలంటే మనిషి చెప్తేనే జరుగుతుందయ్యా, నేను చెప్పినా జరగదు, మనిషి చెప్తే జరుగుతుంది. నేను కూడా ఏం చేయను. దేవుడి నిర్ణయం ఇది. నేను కూడా ఏం చేయను, మనిషి చెప్తే చేస్తా. దానికి అర్థం ఇది కాదు, దేవుడు ఏం చేయలేని వాడు కాదు, చేయలేని శక్తి లేని వాడు కాదు. దేవుడు ఏమంటాడు, నేను అన్నీ చేయగలనయ్యా, నాకు అసాధ్యమైనది ఏది లేదు సృష్టిలో, నేను దేవుడిని, నేను సమస్తం చేయగలను. కానీ నేను మనిషిని గౌరవిస్తా ఉన్నా. మనిషిని నేను నా స్వరూపంలో పొరుగులో సృష్టించి మనిషిని భూమి మీద పెట్టాను ఇన్ఛార్జిగా. అన్నీ చేయగలను కానీ చేయను. ఇది కూడా ఆయన చేతిలో సమస్తం పెట్టాను కాబట్టి ఆయన్ని గౌరవిస్తాను. నేను ఆయన చెప్తే నేను చేస్తాను. అన్నీ చేయగలను కానీ నేను చేయను, ఎందుకంటే ఆయన చెప్పేందుకు చేయను. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఇన్ఛార్జ్ ఎవరు, మనిషి. అందుకే ప్రార్థన చేయాలి. ఫస్ట్ రీజన్ అది. ఎందుకు నేను చెప్పండి, నువ్వు చెప్పండి దేవుడి భూమి మీద ఏది చేయడు. నువ్వు ప్రార్థన చేయని వాడు అనుకో, నువ్వు చాలా నష్టపోయే వ్యక్తివి భూమి మీద. ఎందుకంటే దేవుడు చాలా మంచోడు కదా, దేవుడు చాలా చాలా మంచోడు, ఎవరు వర్ణించేది ఎంత మంచోడు. అర్థమైందా మీకు? అంత మంచి దేవుడు మన దేవుడు. చూడండి మిమ్మల్ని నన్ను ఎంత గౌరవిస్తాడు. ఆయన మనకిచ్చిన యొక్క దీన్ని తప్పించి మనం దేవుడు ఎప్పుడైనా పక్కన పోయి నీకేం చదవగా నేను చేసుకుంటాను. సృష్టి అంతా చూసుకున్నాం మనం గత వారాలు. చెడిపోయిన సృష్టి తిరిగి సృష్టిని అధికారాన్ని వాపస్ తీసుకొని మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ మంచిగా ఇచ్చాడు. అందుకనే ఫస్ట్ రీజన్ ఏంటి, మా వైఫ్ ప్రే బికాస్ నువ్వు చెప్తేనే చేశాను. నీ పార్టీ, నీ శరీరంలో ఏమన్నా దేవుడు నువ్వు చెప్తేనే చేశాడు. నీ ఇంట్లో, నీ డబ్బులో, నీ ఉద్యోగంలో, నీ చర్చిలో, నీ ఊర్లో, నువ్వు ఎక్కడున్నా సరే. అది కారణం, ఫస్ట్ కారణం. సెకండ్ కారణం నేను సెకండ్ సెక్షన్లో ఏం నేర్చుకున్నాను అమ్మా? సెకండ్ సెక్షన్లో మనం నేను నేర్చుకోవడం ఏమంటే ప్రార్థన ఎప్పుడు విశ్వాసంతో నిండి ఉండాలి. కన్నీటితో నిండి ఉండాలి, కానీ కన్నీటితో ఏ పనులు జరగవు.
విశ్వాసంతోనే పనులు జరిగేది. విశ్వాసం ద్వారా ప్రార్థించాలి. ఏంటి విశ్వాసం అంటే? దేవుని వాక్యాన్ని చెప్పడం, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండడము, చూసేదాన్ని గురించి కాదు మాట్లాడటము, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాట్లాడటం. దేవుని ఓకే ముందు చూడు. నువ్వు దేవుని వాక్యం చెప్తాను, ఇదే నమ్ముతా, ఇదే జరుగుతుంది, ఇదే నా సర్వం అన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంతో గౌరవిస్తున్న వ్యక్తివి. ముందు చూడాలైనా నువ్వు ఆయన మాటని నమ్మినప్పుడు, సింపుల్గా అర్థం చేసుకుంటే, నువ్వు ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు, అది డబ్బు విషయం కానీ, నీ ఆరోగ్య విషయం కానీ, నీ మినిస్ట్రీ విషయం కానీ, ముందు అభిషేక్ ఏ దాని గురించి అయినా ఇక్కడ రాయబడిన వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే అది విశ్వాసం. అది లేకున్నా నీ జీవితంలో ఇప్పుడు, కానీ ఇక్కడ రాయబడింది కాబట్టి నువ్వు నమ్ముతున్నావు ఇదే నిజమని, అది ఆయనకు చాలా ఘనతనిస్తుంది. ఆయన సంతోషపడతాడు. హానర్ అది ఆయనకి. నీకేం ఘనత ఇచ్చాడు ఆయన? నువ్వు చెప్పండి నేనేం చేయను, అది ఆయన ఇస్తున్న ఘనత, గౌరవం. విశ్వాసం అంటే ఏమో తెలుసా? నువ్వు ఆయనకి ఇస్తున్న గౌరవం ఏంటది? నువ్వు చెప్పింది నిజమయ్యా, అదే నిజం, ఇంకా మీద నమ్మను నేను. ఈవెన్ నా జీవితంలో అది లేకున్నా నువ్వు చెప్పిందే నమ్ముతా, నువ్వు చెప్పిందే చెప్తా, నువ్వు చెప్పిన దాని మీద ఆధారపడి నా జీవితాన్ని నేను జీవిస్తాను. అది గొప్ప ఘనత దేవునికి. దేవుడు అంటాడు, ఎస్ నేను చెప్పింది నమ్ముతా అన్నాడు, నేను చెప్పింది చెప్తాడు, నేను చెప్పిన దాన్ని కౌగిలించుకొని జీవిస్తా ఉన్నాడు. తనకి ఏం సంభవిస్తుందో దాన్ని చూడుకోకుండా నేను చెప్పిన దాన్ని నమ్ముతున్నాడు కాబట్టి అది దేవునికి గొప్ప గౌరవం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట. అందుకే ఇక్కడ ఏదైనా రాయబడింది, ఉదాహరణకి స్వర్గం నాదని రాయబడింది, నీ ప్రాణం పైన చెప్పకూడదు నరకం నాదేని. అది ఆయనకి మహిమ ఇచ్చేది, అది ఆయనకు ముఖం మీద సంతోషం ఇచ్చేది. ఎందుకంటే అది నమ్మకుండా ఉండాలనేది సాతాన్ యొక్క ప్రయత్నము, సాతాన్ యొక్క ప్రయత్నం, దురాత్మల యొక్క ప్రయత్నం అనుక్షణం నీకు. కానీ నువ్వు డబ్బు లేకున్నా, నువ్వు ఇక్కడ రాయబడింది తండ్రి నేను డబ్బు కలిగే ఉంటా, నువ్వు ఎందుకంటే అబద్ధం చెప్పని దేవుడివి అని నీ జీవితాన్ని వాక్యం మీద పెట్టి నువ్వు నడుస్తావే, అదే విశ్వాసం. కనపడేదాన్ని కాదు, అది ఆయనకు మహాఘనతనిస్తుంది, ఓ సంతోషం ఇస్తుందండి ఆయన. అర్థమైందా? అదృశ్యమైనవి దృశ్యమైనట్టుగా, అంటే నువ్వు ఉన్నాయని చెప్పడమే అదే ఆయన సంతోషం. సెకండ్ సెక్షన్ అయిపోయింది, మీరు రికార్డింగ్ చూసుకోకపోతే థర్డ్. ఇప్పుడు ఉండేది మనం ఏ సెక్షన్కి వెళ్తున్నాం? ప్రార్థనలో ఏ మాటలు మీరు నేను వాడాలి. అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, ఇది లంబా సెక్షన్, ఇదే మెయిన్ సెక్షన్. ఓకే, ఇప్పుడు ప్రార్థనలో ఏం మాటలు మాట్లాడేది అంటే జాగ్రత్త ముందు చూడండి. ప్రార్థనలోనే చాలా మంది కష్టాలు తెచ్చుకుంటారు, చాలా మంది దెబ్బతినేది ఆడ ప్రార్థనలోనే. మిస్టర్ జోబ్, తెలుగులో యోబ్, ఆడ దెబ్బతింది. చాలా జాగ్రత్తగా ఉన్నాను మీరు, నేను ప్రార్థన బలం బాగా స్టార్ట్ చేయని చెప్పేసి ఏం చేస్తారో ఏమో కష్టాల్లో ఉంటారు. ప్రార్థన అందుకే తెగకుండా చేయమన్నాడు. ఏం ప్రార్థన చేయాలో మీరు నేను బాగా తెలుసుకోవాలి. మీరు నేను ప్రార్థనలో ఎప్పుడు ఏం మాటలు వాడాలా? నిన్న వారం చెప్పా కీర్తన, ఇంటికి నేను దూదు నేను చెప్పుకుంటున్నాను, అడిగిన ప్రశ్న జవాబు చెప్పు. ఏం మాటలు వాడాలా ప్రార్థనలో? ఏం చెప్పాలి మరి అర్థమైన? ఏం చెప్పాలి సిస్టర్? అమ్మా ఏం మాటలు? వాక్యం చెప్పాలా? సిస్టర్ చెప్తాను వాక్యం. మీరు తను ఒకే మీటింగ్ అటెండ్ చేసి సండే ఎందుకు తెలియదు నాకు. సిస్టర్ సరస్వతి పిల్లడు అక్కడ ఉన్నాడా? నేను పుట్టబడుతుంటే అక్కడ వచ్చేస్తున్నాము. సండే సండే ఆచరించాను. ఓకే బాబు చదువుతున్నాను. వాక్యం చెప్పాల ప్రార్థనలో. వేరేది మాట్లాడినా అనుకో క్లాషెస్ వస్తాయి.
చిన్న ఉదాహరణ ఇస్తాను. సిస్టర్ ముందు చూడండి, ఘటన మీద ఎవరు చేయబెట్టుకుందండి, ఎందుకంటే చాలా సంతోషమైన స్థలం ఇది. దేవుడు వదిలేస్తాను, నేను దిగులు తీసేస్తాను. జాగ్రత్త తినండి, ముందు చూడండి. సపోజ్ మీకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఏం బ్రతుకు మీకు ఒకసారి ఇచ్చినట్టు లేదా? ఏంటి శ్రీకి మీరు ఎవరో చెప్పారు నాతో, రమ్మన్నారు ఎవరో మీరు కదా, ఎవరో చెప్పారు. ఇక్కడ హైదరాబాద్ అనంతపూర్కి వస్తుంటే పిలిచారు, కలిసి పక్కన పెట్టండి, జస్ట్ పోగండి, నా దగ్గర రండి. ఇక్కడ మోనీకి అపాయింట్మెంట్ మోనీకి ఇచ్చాను, మనం అంతా ఇంక వదిలేసి వెళ్ళిపోతాం రాష్ట్రాన్ని. సో ఇది మంచిది రండి. సింపుల్ ఉదాహరణ చూడండి, ప్రేయర్ అంటే ఏం పదాలు వాడాలో మీకు చెప్తాను ఈ ఉదాహరణ ద్వారా. చీఫ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నారు. సరే మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఆయన పర్సనల్ సెక్రటరీ మిమ్మల్ని పిలిచి రూమ్లో కూర్చోబెట్టాడు. సార్ వచ్చినాడు, నీ ముందర కూర్చున్నాడు, అపాయింట్మెంట్ ఇచ్చాడు. నువ్వు అపాయింట్మెంట్ ఆయన ముందర కూర్చొని స్ట్రైట్గా ఆయన కాళ్ళ మీద పడిపోయినావు అనుకో. కాళ్ళ మీద పడిపోయి గట్టికి పట్టుకొని ఏడుస్తా, గట్టి అరుస్తా, నాకు సహాయం చేయను అనుకో. ఏం చేశాడంటే నేను చెప్తాను, నేను ఏం చేశాడు, సెక్యూరిటీ గారిని పిలిపించి వీడిని తీసుకుపోయి బయట వేసేయండి, ఇట్లా వాళ్ళతో నాకు ఎందుకు టైం వేస్ట్ చేస్తాను. అదే జరిగింది, మీరు అనుకోవచ్చు, నిజంగా జరిగేది అదే. ఎందుకు అపాయింట్మెంట్ తీసుకున్నావు? నువ్వు ఆయనతో కూర్చొని ఏం మాట్లాడాలా? ఆయన దగ్గర వస్తూనే నువ్వు అనాలా, సార్ నేను ఫలానా ప్రార్థన అదే సరే ఫలానా అని, అలా నేను చెప్పి ఫలానా అన్నారు. మీరు ఏమన్నారు చెప్పండి, కొంతమంది నమ్మట్లేదు. అడిగి మా పాస్ చెప్పినాడు, ఏసయ్యా ఫలానా అయ్యా నువ్వు నా ప్రభువువి, నా స్వామివి, దేవుడివి, ఏమేమి చెప్పాలో చెప్పాలా, ఓకేనా? రెండవది ఏం చెప్తాడు ఆయన, సార్ నేను ఫలానా బిజినెస్ చేస్తానా, ఫలానా కంపెనీ నడుపుతున్నాను, ఈ ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి, ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది జరగాలన్నా, రాజ్యాంగం ప్రకారం ఐపీసీ ప్రకారం ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్ అని నువ్వు ఫోటోకాపీ తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్ దగ్గర పెడతావు. సార్ ఇక్కడ నా యొక్క స్టాక్ బంద్ చేయబడింది, నా అకౌంట్ సీజ్ చేయబడింది, లేదంటే ఇంత ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, ఈ లా ప్రకారము ఆచార సంచారం ప్రకారం ఆచార మీకు నాకంటే మంచి. సో ఈ లా ప్రకారం నేను విన్నాను, మీరు పిల్లలు చూడండి, ముందు చూడండి, లా ప్రకారం సార్ ఇది జరగాల్సింది అన్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఓహో ఇది మీకు చాలా ఇంజస్టిస్ జరిగిందే, ఇలా జరగకూడదే, ఓహో ఏ డిపార్ట్మెంట్ లేదు తప్పకుండా పర్సనల్ సెక్రటరీ పిలిచి అయినా కేసు చేయమంటాడు. సో ఇది కేసు టేకప్ చేసుకోవాలి, ఇది సెక్షన్స్. ఎందుకు చీఫ్ మినిస్టర్ మనం ఎందుకు చెప్పండి, ఆయన ఇష్టానుసారం పోయేదానికి కాదు. చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఆయన మన జీవితంలో అమలు చేయడానికి చీఫ్ మినిస్టర్ పెట్టుకోవడం మనం. అందుకే అబ్బాయి కాళ్ళ మీద పడి ఏడిసి ఏం జరగదు. ఎగ్జాక్ట్లీ అదే ప్రజలు చేస్తాం. ముందు చూడండి, ప్రార్థనలో పోయిన తర్వాత నువ్వు నేను చేయాల్సింది ఏమంటే, అయ్యా ఇదిగో నీ యొక్క కాన్స్టిట్యూషన్, నీ యొక్క వాక్యం ఇది చెప్తా ఉంది తండ్రి, నీ వాక్యానుసారంగా నేను ముందు నిలబడుకున్నా. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్, అనారోగ్యం ఉంది, నువ్వు ఏమంటావు తెలుసా, ప్రభువా నాకు శరీరంలో పెయిన్ అవుతుంది, ఈ సమస్య ఉంది, ఎలర్జీ ఉంది, కానీ నీ వాక్యం చెప్తా ఉందయ్యా, నా ప్రభు యేసు క్రీస్తు తిన్న దెబ్బ చేత స్వస్థత లభించింది. అంటే నీ వాక్యంలో రాయబడింది, నువ్వు నా తిని నీటిని దీవించి ఆరోగ్యం ఇచ్చిన దేవుడివి. నీ యొక్క వాక్యానికి విరోధంగా ఈ యొక్క క్రియ జరుగుతోంది. ఈ యొక్క నీ వాక్యానికి విరోధంగా చేస్తున్న ప్రతి శత్రు ఆత్మని నువ్వు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటూ బంధిస్తానని హెవెన్ అంతా నీ సైడ్ ఉంటుంది. నేను చెప్తున్న ఇంకో విషయం, ఈ మాట నువ్వు ప్రార్థన చేయడం గొప్ప గౌరవాన్ని ఇస్తాను. ఎవరికి? చీఫ్ మినిస్టర్ దగ్గర నువ్వు ఐపీసీ సెక్షన్స్ పెట్టినప్పుడు, కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ఎవరిని గౌరవిస్తాడది? కాన్స్టిట్యూషన్ నువ్వు గౌరవిస్తాడది. నువ్వు నమ్ముతానయ్యా ఈ యొక్క రూల్స్ భారతదేశం ప్రకారము, చట్ట ప్రకారము ఇవన్నీ నిజాలయ్యా. చీఫ్ మినిస్టర్కి చాలా సేపు దాని మీద ఆయన జీవితం ఆధారపడింది. దాని ఉండేదే చీఫ్ మినిస్టర్ వాటిని అమలు చేయడానికి భూమి మీద, రాష్ట్రంలో. సృష్టికర్తకు దేవుడు ఎందుకు తన వాక్యాన్ని ఇచ్చినది? తన బాధ్యత అమలు చేయడానికి.
ఆడికి పోయి మీరు ఏడ్చి గిచ్చి గడ్డ పట్టుకుని ఏదో అట్లా చదవన్నీ. హలో, మనిషే చట్టం ప్రకారం పోతే దేవుడు ఇంత తన 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 రాసిన గ్రంథం, ఇది రాయించిన గ్రంథం, దాని ప్రకారం తను దానికి లోబడి ఉంటాడు. దేవుడు కూడా ఏం చెప్పాడు? నేను అబద్ధం చెప్పను, నేను నరుని కాదు అబద్ధం చెప్పుడే అన్నాడు. సో అందుకనే నన్ను ఏంటన్నారా, ప్రార్థనలో మీరు నేను దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని పెట్టాలా, దేవుడు ఏం చెప్పాడో దాన్ని పెట్టాలి. అర్థమైందా మీకు? హలో, ఇది ప్రార్థనలో మనం వాడాల్సిన పదాలు. మనిషి ఒప్పుకుంటున్నారా? దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? ఓకే, సరే ముందుకు వెళ్దాం. జాగ్రత్త ఏనన్నారా, ప్రార్థనలో ఎప్పుడు రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం దేవునిది, ఒక భాగం మంది. ముందర చూడండి, దేవుని భాగం ఏంటంటే దేవుని యొక్క వాక్యం, అదే ఆయన భాగం. అంతే, ఆయన ఆల్రెడీ అన్ని చేస్తున్నాడు. అందుకే భక్తికి జీవం కాల్సినవన్నీ మనకి ఇచ్చేసాను అంటాడు. అందుకే ఆయన ఏమన్నాడు చెప్పండి, ఇర్మియా గ్రంథం 1:12 అంటాడు, నేను నా వాక్యాన్ని నెరవేర్చడానికి ఆతురపడుచున్నాను, నా భాగాన్ని నేను నెరవేర్చడానికి ఆతురపడుచున్నా. మా ఇంటారా యెషయా గ్రంథం 55:10-11 ప్రకారం, నేను నా వాక్యాన్ని పంపించున్నా, అది తిరిగి నా దగ్గర రాదు, నేను ఏ కార్యం కొరకు పంపించానో వాటిని నెరవేర్చని అది వస్తుంది అంటాడు దేవుడు. See, God's part has done. అయిపోయింది ఆయన భాగం. ఇప్పుడు ఎవరి భాగం చెప్పండి? మీ నా భాగం ఉండేది. మీ నా భాగం ఏంటి? నేను ప్రార్థన చేసుకున్నాను. మీ నా భాగం, మీ నా భాగము. మీ నా భాగము చాలా మంది నీరు కార్చడం. జాగ్రత్త ఏంటండి, కన్నీరు కార్చడం చాలా అవసరం. కన్నీరు మనం ఎందుకు కాల్స్తాం చెప్పండి? ఎందుకు ఈ మాట చెప్తారంటే, కన్నీరు అనేది చాలా మంది, ఇప్పుడు నేను అప్పుడప్పుడు టీవీలో సరే దాంట్లో మెసేజ్ వింటాట కొంతమంది, ఇది కన్నీరు కార్చేది అసలు ప్రార్థనే కాదు అంటాడు ఆయన. కన్నీరు కార్చేది నాకు తెలిసి రెండు కారణాలు. తన ప్రేమను బట్టి, తను చేసిన కార్యాలు బట్టి, తండ్రి అది అందుకు కన్నీరు కార్చాను. రెండోది ఎందుకు కన్నీరు కార్చామో తెలుసా? ఇతరులు పడుతున్న బాధని బట్టి, అందుకే కన్నీరు కార్చాను. నువ్వు నేను కన్నీరు ఆయన చేస్తాడో చేయడో దయదచ్చా, ఏం మనిషి నువ్వు, కనీసం కన్నీరైనా చూసి నీకు కనికరం రాదా, ఆ టైప్లో పోయినా ఉంటుంది. నేను జాగ్రత్త, ఆ టైప్లో కన్నీరు మీకంటే ఎక్కువ కాదు సార్. నువ్వు నమ్మరు కదా, వచ్చి అర్ధగంట కూర్చొని మాట్లాడండి. ఈడ మనం సింహంలో ఉంటాం. ఎవరు మాతో ఎవరైనా వస్తే అందరంటే ఎక్కువ ఏడుస్తుంది, నేను ఎప్పుడు ఏడుస్తుంది. నాకు అప్పుడు పడుతుంది, ఏడుపే రాదా, పడితే నేను ఏడుస్తాను. నాకు ఎప్పుడు గుర్తులేదు ఆమె ఏడుస్తుంది. ఇంతవరకు నాకు ఏమైతే పెళ్ళి కదా, అడగను నెలదర్పది తెలుసు. ఇంకెవరు నాతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళు చెప్పాల్సింది. నా దగ్గర కూర్చోను, నేను ఏడ్చేసాను, వాళ్ళు ఏడ్చుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది కఠోరమైన మనిషి ఉంటున్నాడు, ఏడుపు గురించి అడగదు కదా, చాలా ఏడ్చుకుంటారు. కానీ ప్రార్థనలు ఏడుచు, అది వేరే ఇష్యూ, మంచిది. అది ఇద్దరు కొరకు అండ్ ఆయన ప్రేమను తలుచుకున్నప్పుడు, ఓ ఆయన ఇంత గొప్పని చేశాడు తెలుసా, నేను వస్తా ఉన్నాను. గొప్ప గురించి చూసాను, నేను చూపిస్తాను. నేను ఎవరు ఈ వారం నెక్స్ట్ వారం చూపిస్తాను. ఆ సబ్జెక్ట్ ఆ టైంలో ఉంటుంది. ఓ మై గాడ్, అంత గొప్పని చేసావు నన్ను. సృష్టిలో పుట్టినప్పుడు ఎట్లుంటే మనం అంతా ఈరోజు ఎంత గొప్పలు ఉంది సార్. నేను లోక ప్రకారం కాకపోవచ్చు, కానీ సింహాసనం మీద కూర్చున్నవారు, దేవుడిని తండ్రి అని పిలుచుకునేవారు. ఓకే, విషయం ముందు చూడండి. ప్రార్థనలో మీరు నేను, నా భాగం మీ భాగము, సమస్యలు చెప్పేది కాదు. ప్రార్థనలో మన భాగము సమస్యలు చెప్పే భాగం కాదు. మీకు అర్థమైందని నేను ఏం చెప్తున్నాను అంటున్నారా? మీరు నేను అక్కడ
ప్రార్థనలో పోయినప్పుడు చాలా మంది చేసే తప్పు ఏమో తెలుసా, సమస్యని చెప్తా ఉంటారు. లైక్ ఉదాహరణకి ఆన్లైన్ ప్రేయర్ అర్థమైనా, ఫాస్టింగ్ ప్రేయర్. ఈ చర్చిలో అవి కూడా చేస్తాం, మన తప్పుగా అనుకోవద్దు. నేను చెప్తాను, ఆన్లైన్ ప్రేయర్ ఎందుకు చేయడం లేదంటే రెసిడెన్స్ ఏరియాలో కొద్దిగా ఇరుక్కున్నాం. నాకు చాలా చాలా ఇష్టం రాత్రంతా ప్రార్థన చేయాలని, ఫాస్టింగ్ ప్రేయర్ సరే ఆన్లైన్ ప్రేయర్ చేయాలి. అంటే కొద్దిగా అనానుకూలత వల్ల ముందు చూడండి సార్, ఫేవర్ కొనండి, మీరు కూడా చూడండి. అర్థమైందా? మీరు ధన్యులు, మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు మీరు ధన్యులు, పోయిన వాళ్ళు చూడలేదు. ఓకే, విషయం ఏమంటే పిల్లరా, ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నేను కూడా అదే ట్రైన్లో ఎక్కాను, ఇప్పుడు దిగిపోయాను అనుకోండి. ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనలో పోయినప్పుడు, నేను ముందు చూడలేదు తలదించిన సమస్యలు చెప్పామనుకో. సపోజ్ ఆన్లైన్ ప్రేయర్ పోయినా, ఆన్లైన్ ప్రేయర్ అంతా కొంతమంది పొద్దున్న వచ్చిన తర్వాత రాత్రి చాలా ప్రార్థన చేయడం చాలా బాగుంటుంది. నా సమస్యలన్నీ దేవుడితో చెప్పుకున్నాను అంటారు. నీ పొద్దున వాళ్ళు సమస్యలు దేవుడితో చెప్పుకుంటూ కానీ సమస్యలతో నిండి వచ్చారు. ఫాస్టింగ్ ప్రేయర్ బ్రహ్మాండంగా జరిగింది. దేవుడి నా యొక్క ప్రాబ్లమ్స్ అని సమస్య ముందు చూడాలి, అన్నీ చెప్పుకున్నాను. జాగ్రత్తగా జ్ఞానం పెట్టి ఇలాంటి మాట చెప్తాను. ఉదాహరణకి మూర్తి వెదర్ అనుకున్నాను. మూర్తి వెదర్తో నేను ఒక అర్థంలో కూర్చొని మాట్లాడుతూ నేను కష్టాలన్నీ చెప్తున్నాను. కష్టాలన్నీ చెప్తున్నాను. నిజంగా చెప్పండి, న్యాయంగా అయిపోయింది. అర్థాల తర్వాత ఈ కష్టాలు నేను చెప్పానే, అది అడిమెంట్ అది నా మనసులో పోయింది. ఇంకా సమస్యలు పడతాయి, ఇంకా ఓకే బాధ, ఓకే కష్టాలు నేను చెప్పినప్పుడు బ్రదర్కి ఏమైంది, నా కష్టాలని సంతోషం వేస్తుంటే బాధేస్తుంది. ఆయనకే బాధేస్తా అంటే నా లోపలికి మళ్ళా వెళ్ళి నా నోటి నుంచేవే నన్ను ఎంత బాధపడతాయి తెలుసా. దేవుడు మనల్ని ఎట్లా క్రియేట్ చేశాడంటే, ఈ నా నాలుగులో జీవ మరణం ఉంది. నువ్వు జీవాన్ని అనుకున్నావు అనుకో, నువ్వు జీవాన్ని జీవిస్తావు. నువ్వు మరణాన్ని అనుకున్నావు అనుకో, నీకు మరణం ఎన్నుకుంటుంది. నువ్వే అనుకున్నావు, నీకు అదే బాధ ఉంటుంది. అందుకే చాలా మంది రాత్రి అంతా ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళ జీవితంలో నుంచి ప్రాబ్లమ్స్ పోవు. ఇది చాలా అజ్ఞానం. నువ్వు దేవుని బిడ్డవే ఉండి ఇట్లా చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో పోయి చెప్పాల్సింది, ఎస్ ఇప్పుడే చెప్పా, సపోజ్ అనారోగ్యం ఉంది, ప్రాబ్లం అది, నువ్వు ప్రాబ్లం కాదు చెప్పాల్సింది. ఎందుకంటే ప్రాబ్లం నీది ఆల్రెడీ ఆయనకు తెలుసు. అలా ప్రాబ్లం ఆయనకు తెలియదా? ఎందుకు ప్రార్థన రమ్మన్నాడైనా? నాకు ఏం తెలుదా, ఇప్పుడే బస్సు నుంచి దిగాను. మనం అంటాం ఇప్పుడే బస్సు వస్తే నాకేం తెలుదు, ఏం జరిగింది చెప్పండి. ఆయనకు అసలు అవసరం లే, ఆయన ఆల్రెడీ నీ ప్రాబ్లమ్స్ ఎరిగినవాడు. నువ్వు ఆయన మీద ఏం చెప్పాలా? సపోజ్ అనారోగ్యం ఉంది, ఇంత అనారోగ్యం నీకు ఏమనుకుంటున్నావు, మాకు ఎంతో బాధ, నీకేం కథలే చదవవు. కొంతమంది అయితే ఎందుకైనా నేను పీడిస్తాను దొరికినాను దేవుడికి చెప్తుంది. ప్రాబ్లమ్స్ కాదు చెప్పాల్సింది ప్రాంతంలో, ఈయననే నువ్వు చెప్పాల్సింది జవాబు. అప్పుడే మాట్లాడుతుంది. చెప్పాడు కదా, దేవుడు నన్ను దీవించాడు, సమస్యలు వచ్చారు కానీ అన్నప్పుడు ఆయన బాధపడి నాకు బాధపోతు లోపలికి. బైబుల్లో మాట్లాడి ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగా మత్తయి 6 ఠీకండి. ఏమైనా తెలుసా, నువ్వు మాట్లాడుతుంటే తెచ్చుకుంటాను. డు నాట్ వరీ బై సేయింగ్ అని రాయబడింది. అంటే నువ్వు చెప్పడం వల్ల నీకు చింతలు వచ్చేది. అందుకే ప్రార్థనలో ప్రాబ్లమ్స్ గా చెప్పాల్సింది. ప్రార్థనలో నువ్వు జవాబు చెప్పాలా. ఎందుకు ఎక్కడుంది జవాబు సార్? జవాబు ఆల్రెడీ నీకు ఉంచాడు దేవుడు బైబిల్లో. అది ఆయన వాగ్దానం. అనారోగ్యం నన్ను ఇబ్బంది పెడుతుంది నాయనా, డాక్టర్ చెప్పాడు, షుగర్ అని చెప్పాడు. అయితే యేసు తిన్న దెబ్బల చేత నా రక్తము శుద్ధీకరించబడింది. నా రక్తంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా నజరేయుడైన యేసునామములో పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు నాశనం చేసినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది 8:11 పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరానికి జీవం పోస్తానని. వాక్యం దొరికిన వారికి జీవం దొరికిన వారి సర్వ శరీరానికి ఆరోగ్యం లభించిందన్నావు. నాకు వాక్యం దొరికిందయా.
అదేంటంటే నువ్వు నాకు చేసే దెబ్బతి నాకు స్వస్థత, కృతజ్ఞతలు తండ్రి. అది ఆయనకు ఘనతనిచ్చేది. అది నీ ప్రాబ్లంకి సొల్యూషన్. నువ్వు ఆయనకి పోయి మళ్ళా ప్రాబ్లమే చెప్తే, నీ ప్రాబ్లంని ఆయనకి చెప్తే ఏం చేస్తాడు ఆయన? ఈ భూమి మీద నీకు సర్వాధికారం ఇచ్చినట్టు నువ్వు ఏం కలిగి ఉన్నావో నువ్వు ఆయనకి పర్మిషన్ తన వాక్యం చెప్పి. ఇప్పుడే సీఎం దగ్గర పోయినప్పుడు కాళ్ళ మీద పడితే ఏం ప్రయోజనంలా? ఎక్కువ నేను పాపం ఏదో కష్టాలు ఉన్నటువంటి ఏదో మాట్లాడి పంపించలే పాపం. ఎవరికి? ఈ వ్యక్తి పాపం వచ్చి కాళ్ళు తీసుకుంటాడు, ఏం చేయలేడు ఆయన. నువ్వు చట్ట విరోధంగా ఆ సీఎం కూడా ఏం చేయగలడు? అట్లా దేవుడు నిన్ను ఎంత ఘనపరుస్తాడు, ఎంత గౌరవిస్తున్నాడు. ఆయన అంటాడు, సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టాను నేను. సమస్తం మీద ఏలేవాడి నువ్వు ఏలాలని నేను ప్రాణాలు కూడా ఇచ్చి మళ్ళీ నీకు అధికారం ఇస్తే నువ్వు నా దగ్గర వచ్చి మళ్ళా సమస్యలు చెప్తావే. ప్రార్థనలో ఏం చెప్పలేదు? ప్రార్థన తెలుసు. మధ్య మార్క్స్ 11:20 ఇంగ్లీష్లో మాట్లాడు. వాట్స్ ఎవర్ యూ డిజైర్, ఏమమ్మా? వాట్స్ ఎవర్ యూ డిజైర్ ప్రే. ప్రార్థనలో నీ డిజైన్ చెప్పే స్థలం అదే, నీకు కోరికలు చెప్పే స్థలం అది. నీ కొరకు ప్రాణం పెట్టి దేవాది దేవుడు మనిషిగా వచ్చి ప్రాణం పెట్టి నీ కొరకు ఆస్తిని, ఐశ్వర్య, ఆరోగ్యం కొన్నాడు ఆయన. అరే నీకు అనారోగ్యం తీసేసేదానికి ఆయన ఆరోగ్యం అయిపోయాడు. నువ్వు మళ్ళా అక్కడ పోయిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆయనతో? అందుకే ప్రార్థనలో ఏం చెప్పాలైనా వాట్స్ ఎవర్ నీ డిజైర్ చెప్పాయా. ఇది పరిస్థితి, సమస్య ఇప్పుడు వచ్చింది శత్రువు ద్వారా. ఇదిగా నీ వాక్యం ఇది చెప్తాను నేను, ఇదే జరుగుతు కాక. ఓకే సరే, ఒక ఇంపార్టెంట్ పోర్షన్లోకి వెళ్దాం మనం. ఓకేనా? ఇది అందరూ ఇంట్రడక్షన్ అయిపోయింది. మెయిన్ దీంట్లో పోదాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం తీసి పెట్టాను. ఓకే, 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ యేసు ప్రభు చేశాడు ఇక్కడ. ఓకే, మార్క్స్ వార్త 11:22 చూడండి. 22, 23, 24 చదివితే, అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. జాగ్రత్తగా వినండి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని రాసింది. యాక్చువల్ ట్రాన్స్లేషన్ మీరు చూసే ప్రాపర్ ట్రాన్స్లేషన్ దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండుడి. మంచి ఇంగ్లీష్ బైబిల్ మీరు చూస్తే, మీరు ప్యాషన్ ట్రాన్స్లేషన్ మీరు చూస్తే దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండుడి. అది యాక్చువల్ ట్రాన్స్లేషన్, అది నిజం. అర్థమవుతుందా? ఓకే, తర్వాత మీరు చూస్తే దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండుడి అని 23లో అంటాడు. ఎవడైనా ఈ కొండను చూచి అమ్మా నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవని చెప్పి 3 సార్లు రాబడింది. అంటే దేవుడు లాంటి విశ్వాసం కలిగి ఉండు. నీ ఎదుట సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలా? ముందు చెప్పాను, ఏడ్చడము, కాళ్ళ మీద పడడము కాదు, అది వేరే. ఆయన కాళ్ళు మొక్కడము, కాళ్ళు ముందాడము అవన్నీ కానీ నువ్వు ప్రాపర్గా పరిపాలించే సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటి? ఈ భూమి మీద ఆయన దగ్గర సమస్యకి చెప్పమన్నాడు. చెప్పు 24లో రాబడింది. ఏం చెప్పాలా? వాట్స్ ఎవర్ యూ డిజైర్, నీకేం కావాలో చెప్పు. చెప్పిన తర్వాత పొంది ఉన్నామని నమ్ము, నీకు ఇస్తాను. ఓకే, మళ్ళీ దీని మీదకి వస్తాను, ఈ క్వశ్చన్ రావాలి. ఓకే, ఆ తర్వాత దీనికంటే ముందు దీని పైన భాగాన్ని ప్రార్థన విశ్వాసం గురించి చాలా పవర్ఫుల్ ప్యాసేజ్ ఉంటుంది. ఏంటి విశ్వాసంతో నిండిన ప్రార్థన అంటే ప్రార్థనలో విశ్వాసాన్ని కుమ్మరించడం అంటే ఏంటి అనేది ఈ భాగంలో రాబడింది. పైకి 11 నుంచి. ఓకే, రండి మనం ఈ యొక్క క్వశ్చన్ల కింద 12వ వాక్యం నుంచి ఇక్కడ చూసినట్లయితే, మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని. జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని అర్థం చేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్గా బ్రతకచ్చు. నేనా వింటున్నారా? ఓకే, ముందు చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులతో కలిసి బెతనియాలో ఉంటున్నాడు. ఆ సమయంలో బెతనియా నుంచి యెరూషలేంకి వెళ్తున్నాడు. యెరూషలేంకి వెళ్ళి పని చూసుకొని యెరూషలేం నుంచి వచ్చి వాపస్ ఎక్కడికి వస్తున్నాడు? బెతనియాకి. ఇట్లా రావడం పోవడం జరుగుతుంది. బెతనియాలో ఉంటూ యెరూషలేంకి వెళ్తున్నాడు. ఓకే, ఇలా రావడం పోవడం జరుగుతుంది. ఐ డోంట్ నో ఎందుకు ఆయన అక్కడ నివాసం. ఎవరైనా మంచి ఇల్లు నాకు బెతనియాలో ఎవరున్నారు? లాజరు వాళ్ళు ఉన్నారు. బహుశా వాళ్ళు ఇచ్చారనుకుంటా. ఐ మీన్
వాళ్ళ ఇల్లు బహుశా శిష్యులతో ఉండడానికి. ఓకే, పాయింట్ ఏమంటే ఇక్కడ మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఓకే ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏదైనాగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. ముందు చూడండి ఏమైందన్నమాట. ఏముంది నాయనా, చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. ఎట్లుంది ఆ చెట్టు? జీవం కలిగి ఉంది, పచ్చగా ఉంది, ఆకులు ఉన్నాయి, బ్రహ్మాండమైన చెట్టు కదా. ఆ చెట్లు ఆకులు ఉండడం వలన యేసు ప్రభు ఏం చేశాడంట, దాన్ని ఎందుకు ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు చూడగా ఆకు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఎందుకు లేవు కాయలు? ఎందుకు లేవు? ఎందుకంటే కాలము ఏదైనా అది అంజూర పండ్ల కాలం పైకి ఎత్తానైనా కదా, పైకి తీసుకో. అమ్మా ఏమైందంటే అంజూర పండు కాదు అంటే చెట్టుదేం ప్రాబ్లం లేదు, చెట్టు చాలా మంచిది. ఓకే, అయితే జరిగింది ఏంటి? అందుకైనా ఇక మీద ఎన్నటికి నీ పనులు ఎవరినో తినకుందురు గాక అని చెప్పాను. అది ఆయన శిష్యుడు. జాగ్రత్త, చెట్టుదేం తప్పలేదు. ఈ సమస్య వస్తుంది మనకి. ఏ సమస్య? చెట్టుదేం సమస్య లేదు, చెట్టు మంచిది, అందుకే కాయలు లేవు. మరి అట్లా మంచి చెట్టుని ఈ యొక్క మంచి ఆయన ఎట్లా శపించాడు? ఎవరమ్మా? యేసు ప్రభు. ఇంగ్లీష్ కట్స్ చేశాడు చెట్టుని. ఆ తర్వాత ఏమో తెలుసు, ముందు చూడండి చెట్టుకి ఏమో తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. ఓకే, అది కూడా చూద్దాం. ఇక్కడ పాయింట్ డిఫికల్ట్ ఏంటంటే, ఎందుకు ఇంత మంచి ప్రభువు బైబిల్లో ఎక్కడ ఎవరిని శపించారా? ఇక్కడ ఎందుకు అది చేయాల్సి వచ్చింది? పాపులు వచ్చినా ఆయన బాగు చేశాడు. ఐ లైక్ ఎటువంటి వాళ్ళు వచ్చినా ఆరోగ్యం ఇచ్చాడు, మేలు చేశాడు, మంచి చేశాడు, అంతే కదా. ఇక్కడ ఎందుకు శపించాడు? యేసు ప్రభు చెడ్డోడా? కాదు కాదు, చెట్లు సరిపో ఆయనకి. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, బ్రహ్మాండమైన టీచింగ్ చేసేదానికి. విశ్వాసం గురించి, ప్రార్థనతో నిండిన విశ్వాసంతో నిండిన ప్రార్థన, లేదంటే ప్రార్థన చేసేటప్పుడు వాడాల్సిన విశ్వాసం గురించి బ్రహ్మాండం నంబర్ 1 ప్యాసేజ్. ఓకే, సరే ఏం చేయాలనుకున్నాడు యేసు ప్రభు అంటే, యేసు ప్రభు విశ్వాసంతో నువ్వు మాట్లాడినప్పుడు, వాక్యాన్ని నువ్వు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది ఈ సృష్టిలో? మరలా చెప్తాను మీకు. వాక్యాన్ని ఎందుకు నువ్వు వాక్యం మాట్లాడే గురించి వింటాను 24 టీచర్స్లో. వాక్యం మాట్లాడినప్పుడు ఈ సృష్టిలో ఏం జరుగుతుంది అని చూపించే దానికి ఆయన డెమో ఇస్తానంట. డెమోన్స్ట్రేషన్ తెలుసా? డెమోన్స్ట్రేషన్ చాలాసార్లు స్కూల్లో మీరు డెమోన్స్ట్రేషన్ చూస్తుంటారు. ముఖ్యంగా సైన్స్లో ఎంత టీచరు నీకు సంజాయించినా థియరీగా, లేదంటే బోర్డులో వేసి చూసినా, బొమ్మలు వేసి చూపించినా అర్థం కాదు. అందుకే ఎక్కడ తీసుకెళ్తారు? ల్యాబ్లో తీసుకెళ్తారు. ఆ కెమికల్ రియాక్షన్ చూపించేదాన్ని. అది ఏమవుతుంది? మనసులో కూర్చుండిపోతుంది స్టూడెంట్స్. టీచర్ అది చేసి వాళ్ళ స్టూడెంట్స్కి కరెక్ట్గా సంజాయించగలుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా సైన్స్ సబ్జెక్ట్స్. యేసు ప్రభు బ్రహ్మాండమైన టీచర్. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఎవరికి? వాళ్ళకి, మనకి. సో ఈ సబ్జెక్ట్ని టీచ్ చేయడానికి ఆయన ఏం చేశాడు? ముందు చూడండి, ఆయన చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మీకు నాకు గుర్తుపెట్టుకోండి. దేవుడు సిస్టర్ ముందు చూడండి. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆత్మీయ లోకంలో దూతలు ఏం చేస్తారు, దేవుడు ఏం చేస్తాడు చెప్పబడింది. నమ్ము. ఇది నువ్వు వాక్యం మాట్లాడినప్పుడు నువ్వు ఏ దానికి విరోధంగా వాక్యానుసారంగా మాట్లాడుతున్నావు, దేవుని చిత్తానుసారంగా మాట్లాడుతున్నావు, అది చచ్చిపోతుంది. చూపిస్తాను కొంచెం వింటాను, అర్థమవుతుందా? అందుకే అక్కడ ఏం రావడం తెలుసా? లాస్ట్లో ఇది ఆయన శిష్యులు వినిరి. టీచింగ్, డెమాన్స్ట్రేషన్. ఫెయిత్ ఎలా పనిచే? వాక్యం చెప్పినప్పుడు విశ్వాసంతో ఏం జరుగుతుంది ఈ సృష్టిలో జరుగుతుందో దేవుడు చెప్తాడు. ఇది వాక్యం చెప్తాడు. ఇది చూసుకుంటూ ఈ జ్ఞానం కలిగి చెప్పాలంటే ప్రార్థన ఎంత పవర్ఫుల్ చూస్తున్నారా? మా ఇంటారా?
అందుకే ప్రార్థన మీద ఏదేదో మాట్లాడలేక లేదు. అర్థమైందా మీకు? ఓకే. ఆ తర్వాత చూడండి 16వ వాక్యంలో ఏం చెప్పాడు. ఆ తర్వాత 15 నుంచి 14లో శపించిన తర్వాత చూడండి 15 నుంచి ఏం రాయబడిందో. ఎందుకంటే ఆ తర్వాత ఏం జరిగిందో అది మనం నేర్చుకోవాలి. ఓకే, ఆయన శపించిన తర్వాత ఏం జరిగిందో. ఓకేనా? వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయం చేయవారిని వెళ్ళగొట్ట ఆరంభించి రూకలు మార్చు వారి బల్లలను గోవలము వారి పీటలను పడదోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినా ఎవరిని తెలియనికుండా చూడు. ఓకే, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్త అన్నజనులకు ప్రార్థన మందిరం అనడం రాయబడిన లేదా అనే పైకి తీసినాను. అయితే దానిని దొంగలకు వచ్చేసి ఓకే. ఆ తర్వాత 18 అయిపోయారు. 19 ముందుకు తీసుకెళ్ళట్లే. సాయంకాలం అయినప్పుడు అది మెయిన్గా వినాల, చాలా ఇంపార్టెంట్ ప్రార్థన జీవితంలో మనకు కావాల్సింది. సాయంకాలం అయినప్పుడు, సాయంత్రం అయిపోయింది. పౌలంతా పౌలంతా ఏం చేశాడు? చూసా ఏం చేస్తాడు యేసుప్రభు? పౌలంతా అందుకే తల గీరుకున్నాడు కానీ నీకు తెలిసి ఏం చేస్తాడు? ఓకే, ముందర చూడండి. పని చేసిన తర్వాత సాయంత్రం అయినప్పుడు, నేను ఆల్రెడీ చెప్పాను, బెతనియా నుంచి యెరూషలేముకి వెళ్తాడు. చాలా ఇంపార్టెంట్ ఈ వీక్లో. మళ్ళా సాయంత్రం అయినప్పుడు ఎక్కడ ఏం చేశాడు యేసుప్రభు? యెరూషలేం నుంచి బెతనియాకి పోయినాడు. ఏ మార్గం గుండా పోయినాడు? అదే మార్గం గుండా పోయాడా? నెక్స్ట్ రోజు రాత్రి పండుకొని లేచి అలా పండుకున్నాడు. ఆయన కూడా పొద్దున్నే లేచి మళ్ళీ ఏ రూట్లో రాలా? అదే రూట్లో వస్తానంటున్నాడు. చెట్టు మీద చాలా సార్లు తిరిగాడు యేసుప్రభు, చుట్టూ మీద. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి సీన్. ఇప్పుడు ఏమైందంటే అదేమైనా ప్రొద్దున వారు మార్గంలో పోచుడుగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి చూచిరి. అప్పుడు పేతురు, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు, అర్థమైందా? అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా ఇక్కడ స్టార్ట్ అయింది. మరి ఆ పోషన్ మనం తీసుకొస్తాం జాగ్రత్తగా. అందుకు యేసు వారితో ఏమన్నాడంట? ఇక్కడ తెలుగులో మీరు చూస్తే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, అది సరైన ట్రాన్స్లేషన్ కాదు. యాక్చువల్ ట్రాన్స్లేషన్ అంటే నువ్వు దేవుళ్ళ విశ్వాసం కలిగి ఉండు అంటున్నాడు పేతురుని. దేవుళ్ళ విశ్వాసం కలిగి. ఎందుకు చెప్తాను? దేవుళ్ళ విశ్వాసం కలిగి ఉండు. ఏంటి దేవుళ్ళ విశ్వాసం అంటే? దేవుడు ఏదన్నా చెప్పితే అది జరుగుతుందని ఆయన నమ్ముతాడు. అదే దేవుడు లాంటి విశ్వాసం. అర్థమైందా? అందుకే ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? నేను అధ్యాయం అంతా ఆయన చెప్తా అన్నాడు జరుగుతా, ఆయన చెప్తా అన్నాడు జరుగుతా, ఆయన చెప్తా అన్నాడు జరుగుతా. అందరూ చూడాలి. యేసు ప్రభు పేతురుతో అంటాడు, పేతురు దేవుడు లాంటి విశ్వాసం కలిగి ఉండవు. అలా ముందు చూడాలా? అని ఏం డిమాండ్ ఇది? పేతురుతో ఎట్లుంటారా దేవుడు లాంటి విశ్వాసం అని రావచ్చు. డౌట్. నువ్వు ఉంటావు కాబట్టి అని అంటాను, నువ్వు ఉండాలి కాబట్టి అట్లా అంటాను, నువ్వు ఉండగలవు కాబట్టి అట్లా అంటాను. నేను కూడా చెప్తున్నా, నువ్వు దేవుని స్వరూపంలో సృష్టించావు కాబట్టి ఆ డిమాండ్ పెడతారు పేతురు మీద. దేవుడు దేవుళ్ళ విశ్వాసం కలిగి ఉండను. జాగ్రత్త ఏంటంటారా? ఎందుకు పేతురుతో ఆ మాట చెప్తున్నాడంటే యేసు ప్రభువుకు తెలుసు పేతురు దేవునికి పుట్టినవాడు కాబట్టి దేవుళ్ళ విశ్వాసం పెట్టగలే గుణం ఉందే ఆయనలో అని. పందులకి ఏం పడతాయి, కుక్కలకి ఏం పడతాయి కదా? ఆల్రెడీ యేసు ప్రభువుకు తెలుసు కొద్ది రోజుల తర్వాత ఏం జరగబోతుందో పేతురు జీవితంలో. ఏం జరగబోతుంది? పేతురు దేవుని స్వరూపంలో పోలికలోకి ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నాడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత. ఆ విశ్వాసం తనలోకి ప్రవేశిస్తుంది. ఏ రోజు నూతన సృష్టిగా మార్చబడతావు. ఏ రోజు యేసు ప్రభుని మనం రక్షకుగా అంగీకరించామో ఆ రోజు మనకు ఏం ఇవ్వబడింది? దేవుని విశ్వాసం మనలో ఇవ్వబడింది. మన ఆత్మలో ఏముంది? ఎందుకంటే దేవునిలో ఏముంది? విశ్వాసం. దేవుని పుట్టిన మనలో ఏముంది? పందిలో ఏముంది? ఏముంది?
అట్లా కంపారిజన్ చేసేది నీ ఎట్లా వాళ్ళు అర్థమవుతుంది మందికి. కుక్కలు ఏముంది చెప్పండి, నువ్వు నేను కుక్కలే బో అన్నావా, పోనీ 10 మంది కింద పేడేసుకొని పోయినామా? ఎందుకు పోలే? ఎందుకంటే మనము మనుషులం కాబట్టి దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నాం. శుభ్రం ఎందుకు ఆ మాట చెప్తాడంటే, దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుందో ఎదురు నువ్వు మాట్లాడినా అదే జరుగుతుంది. అందుకే కింద వచ్చేమన్నాడు, నువ్వు ఈ కొండను చూసి సముద్రంలో పడదని చెప్తే నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పింది నీ కొరకు జరుగుతుంది. 24 నమ్ము అది జరిగిందండి, అప్పుడు అది నీకు జరుగుతుంది అంటాడు. ఓకే, ముందుకు రండి. సో అందుకే ప్లేరా ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నాడంటే, దేవుడు లాంటి విశ్వాసం కలిగి ఉన్నామని. ఈరోజు తనతో ఆ రోజు అన్నాడు, ఈరోజు మీతో నాతో అన్నాడు. ఈరోజు చూపెట్టి ఎందుకంటే మీరు నేను దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నాం. అలా ముందు చూడండి. యేసు ప్రభు చాలా పనులు చేశాడు, కానీ 2 మెయిన్ పనులు అర్థం చేసుకున్నానికి మీరు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలో, ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఒకటి, పాపం నుంచి మనల్ని విడిపించడానికి. అర్థమైందా మీకు? ఒకటి, పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. రెండవది, అతి ముఖ్యమైన మీరు నేను తెలుసుకోవాల్సింది, ఎందుకు యేసు ప్రభు వచ్చి 33 సంవత్సరం ఏం చేశాడు? ప్రతికి పాపం నుంచి విడిపించడం ఒక మెయిన్, అది ఇంపార్టెంట్. రెండవది, అసలు దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు, అసలు స్వరూపము పోలికంటే ఏంటి, అసలు ఈ భూమి మీద పరిపాలన చేయడం అంటే ఏంటి, అసలు ఒక మనిషి ఎలా బ్రతకాలా ఇక నుంచి భూమి మీద. అందుకు యేసు ప్రభు మోడల్ అదే. ఆదాముని దేవుడు సృష్టించప్పుడు ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు ఆయన సృష్టించాడు అతన్ని. అతను పాపంలో పడి నాశనం చేసుకున్నాడు మొత్తం జీవితం. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభు ద్వారా మనము నూతన సృష్టిగా చేయబడి మళ్ళా స్క్వేర్ వన్కి వచ్చాము. మనం ఆదాంతో సంబంధం లేని వాళ్ళం, మనం పైనుంచి వచ్చిన వాళ్ళం, కింద నుంచి కాదు. నీకు తెలుసా విషయం? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించేవాడు భూమి నుంచి వచ్చినవాడు కాదు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినవాడు పరలోకం నుంచి వచ్చినవాడు. 2వ వారం తర్వాత ఈ ఆదివారం కాదు. అందుకే యేసు ప్రభు డిమాండ్ పెడతాడు, దేవుళ్ళ విశ్వాసం వచ్చాడు. పందిలా ప్రవర్తించమంటాము, కుక్కలా ప్రవర్తించమంటాము. ఓకే, నాకు చిన్న స్టోరీ గుర్తుంది. పంది కుక్క. ఒకసారి ఏం జరిగిందంటే, ఇది ఫిక్స్టీసియస్ స్టోరీ అంటారు. అంటే మా విన్నారా మీరు? ఒకసారి పందులు పెంచుతా అంటే చిన్న సింహం పిల్లలు కూడా పందులతో పెంచాడంట, సింహం పిల్లలు. సో ఈ సింహం పిల్లలు ఎప్పుడు బాధపడేదట, ఏదో తేడా ఉంది నాకు పిల్లకి. కానీ ఎందుకంటే లైక్ అవి పందులు చూసి పందులు ఇట్లా తల ఉంటుంటాయి కదా, యాభై ముఖం అంతా. ఈ సింహము బలవంతాన ముఖం కింది చూసుకుంటుందంట, బాధపడుతుంది లోపల. కానీ గుంపులో ఉంది కదా, నేను అట్లే అనుకుని పోతా అంట. ఒకరోజు ఒక ఆయన చూసి అందరూ ఎవరు గుర్తుపట్టలేదు ఇది పంది అని, ఎందుకంటే దాంతోపాటు ఇది కూర్చున్నారు లోపల. అది సింహం అది, కానీ గుంపు అంతా ఎట్లుంది దాంతో. అది నేను ఇట్లే అనుకున్నాను, అది లోపల ఏదో ఉంది, కానీ మనం అర్థం కాదు. చుట్టూ వీళ్ళని చూసి ఓసారి పాపం లోపల పెడుతుందంట, ఏంటది మా మూతి, ఇది పెట్టి వెంటనే తీసేస్తుందంట. అయితే మొత్తానికి ప్రజలు చూసిన వాళ్ళంతా కూడా పైన బుడదంతా ఉంది కదా, దీనికి కూడా అంతా ఒకటేనంటున్నారు. మొత్తానికి ఎవరు ఆయన గుర్తుపట్టాడండి, ఇది పంది కాదు, ఇది హలో ఇది పంది కాదని చెప్పేసి తీసుకుని అడవిలో సింహాన్ని మందు వదిలాడు. కుదురులో ఆడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది లోపలేమో ఏమంటా ఉంది, వీళ్ళు రైట్ అంటా ఉంది, కానీ బయటికి ఏముంది, ఆల్రెడీ అలవాటు పడిందట, ఇట్లా ఉంచుకొని పోయింది. అవి చూసి ఇట్లా పోతానే మిగతా సింహాలు. అర్థం మీకు తర్వాత తెలిసింది. అప్పుడు మందిరంలో ఉన్నప్పుడు వర్షం అనిపించదట దీనికి, కానీ వర్షమే ఇప్పుడు ఎప్పుడైతే సింహాల మధ్యలో ఉండి అవి అరుస్తారంటే అమ్మాయి లోపల ఉంది, ఇది అరిసిందంట గట్టిగా. అప్పుడు అర్థమైందంట నేను ఎవరు, ఎందుకు మీకు చెప్పాడంటే మేమే పందులు కాలేదు,
కానీ అదే బ్రతుకుతుంది. నేను కొన్ని ఏళ్ళ క్రితం ఇట్లే గుంపులో ఉండి నాకు అప్పుడు అది అవసరం అనిపించింది. నాకు రియల్లీ స్పీకింగ్ నాకు దేవుడితో ఏదో ఉంది ప్రభా, మొత్తానికి నాకు తెలియలేదు. మొత్తానికి ఈ గుంపులో కూర్చుంటే నాకు సరిపోలేదు, సెట్టింగ్ సరిగ్గా లేదు. వీళ్ళు మళ్ళీ ఏడుస్తారండి. ఇక్కడికి వచ్చి ఏదో చెప్తానంటూ ఆ చెప్తాన్ని చూసాను లోపల ఏదో అనిపించదు నాకు. దేవుడు ఏమన్నా ఢిల్లీ తీసుకుని దేవుడు ఇటు నుంచి ఆడ అది సింహాల మధ్య పెట్టారు. ఎవరు యూదా గోత్రము సింహాల మధ్య ఆడ మెహా రైట్ ప్లేస్లో వచ్చాను అని చెప్పి ఆల్ గడిచేసాను. గర్జించండి గర్జించాను. ఇదే వచ్చింది. మీరు కూడా గర్జించాలా? హలో, ఆ గుంపులో నుంచి మీరు బయటకు ఇచ్చినాము. చదువుకుని విచిత్రం ఉంటుంది వినేట్లని. అర్థమవుతుందా? శివ చాలా దిగులు ఉన్నాం. అదే గడిస్తానో కదా, కొద్ది విచిత్రం ఉంటుంది కొద్దిగా కదా. నేను ఏడ్సద్దు అంటాను. నేను ఆల్రెడీ ఎప్పుడైనా మీ అందరికీ ఎక్కువ ఏడుస్తాను. మళ్ళీ తప్పు అంటుంది. ఇలాంటి ప్రాబ్లం చెప్పొద్దంటాను. నేను కూడా ప్రాబ్లం చెప్పి ఆ గుంపులో ఉన్నంత వరకు లేస్తానంటే మళ్ళీ బయటికి పోయి ప్రాబ్లమ్స్ చెప్పారు. ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్, ముందుకు పోయిన ప్రాబ్లమ్స్, ఎక్కడ పోయిన ప్రాబ్లమ్స్, కనుక్కున్న అందరూ ప్రాబ్లమ్స్. దేవుడిని కూడా ప్రాబ్లమ్స్ చెప్పేది, ఇంకేం చెప్పేది లేదు తప్ప. అలా ఇప్పుడు ఏం చేస్తాను లేదు. ఓకే, ఎందుకు చెప్పాను స్టోరీ, ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఆ గుంపులో లేని ఇప్పుడు బయటపడ్డాం. ఎవరు మనము? అదే చెప్తాడు పేతురుతో. ఎందుకంటే ఆ గుంపులో పేతురు ఉన్నాడు. ఏం చెప్పాడు గుంపులో? దేవునిలా విశ్వాసం కలిగి ఉన్నాడు. ఓకే, ఫైనల్ టైం ముందు చూడండి. ఏంటి దేవునిలా విశ్వాసం? దేవునిలా విశ్వాసం అంటే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నమ్మేస్తాడు, అది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ముందు చూడండి. ఇప్పుడు తల తెచ్చుకొని అడుగు మైక్తో ముందు చూడండి. మీకు సగం టైం నేను ముందు చూడడం సరిపోతుంది. రికార్డులో ఏంటంటే ఎన్నిసార్లు చెప్పింటాను. హలో, ముందు చూడండి. ఏందో పొంది సరే మీరు ఎందుకు స్టోరీ చెప్పింది సార్? ఏదో చూడదని చెప్పడానికి ఎవరు కింద చూసారు? నేను మళ్ళీ మీకు తప్పుగా అనుకుంటాను. సరే, మిమ్మల్ని అట్లా పోల్చండి. దేవుడు మాణిక్యాలు, మీ పేరేమ్మా? మాణిక్యమ్మ అని పెట్టుకోండి. మా ఆవిడ మాణిక్యం అలా ముందు చూడండి. అవన్నీ మాణిక్యమ్మ ముందు చూడండి. హలో, దేవుళ్ళ విశ్వాసం కలిగి ఉండండి. దేవుళ్ళ విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్ పోతుంది. ఫినిష్. దేవుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇక మళ్ళీ అనుమానం ఉంటుంది. ఆయన చెప్తాడు, నేను చెప్పింది జరుగుతుంది. ముందు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ముందు చూడాలి. ఇది బెతనియా, ఇది యెరూషలేం, ఇది చెట్టు. బెతనియాలో నుంచి వచ్చి యేసు ముందు ప్రశ్న అడుగుతాను మీకు. చెట్టు ముందు నిలబడి చెట్టును శపించాడు. గుండెల మీద చేసుకుని చెప్పాడు. శపించిన తర్వాత ఆ చెట్టుకి ఏం జరిగింది? పచ్చగా ఉందా, ఎండిపోయిందా? వచ్చి అబద్ధం చెప్తాను చూడండి. భయపడద్దండి, ఉండేది చెప్పండి. పచ్చ ఉన్నది, ఏమీ కాలే, చెట్టు అట్లే అట్లే ఉంది చెట్టు ఉందా? ఇదే నిజం. ఇదే మళ్ళీ అనుమానం పెట్టుకోద్దండి. ఆదరేషన్ అర్థమైందా? చెట్టుని చెప్పించాలో చెట్టు ఎట్లుంది? పచ్చగా. మళ్ళీ ఎడిపోయినాడు యేసుప్రభు, యెరూషలేం పోయాడు. మళ్ళీ సాయంత్రం ఏం చేశాడు? యెరూషలేం నుంచి కింద మళ్ళీ వస్తాడు. చెట్టు ముందుకు వచ్చాడు. చెట్టు ఎట్లుంది? పచ్చగా. ఇది అర్థమైందనుకో, నీ చిన్న పచ్చ ఉంటుంది. మళ్ళీ యెరూషలేంకి వెళ్ళాడు. సరే, బెతనియాకి వెళ్ళాడు. రాత్రి అంతా ఉన్నాడు. పొద్దున్నే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చాడు. చెట్టు ఎట్లుంది? అది విశ్వాసంతో చేసే ప్రార్థన. ఏది సార్ కన్ఫ్యూజ్ పెడితే జాగ్రత్త. ఓకే, ఒక వాక్యం చదువు మళ్ళీ మన దాంట్లో వస్తుంది. దేవుని రాజ్యం ఎట్లా పనిచేస్తుంది?
గుడ్. చదవండి ఎవరు 4 మార్క్స్ కొడతా 4వ అధ్యాయంలో 30, 31, 32. ఈ పోషన్ చదివి వాళ్ళు ముందుకు వెళ్తాం. జాగ్రత్తగా 30, 31, 32 చదువులేదా? అంతటా అపోస్తలులు ఆ. యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 30. మరియు ఆయన ఇట్లా నేను 4వ అధ్యాయం దేవుని రాజ్యం ఎట్లా పోల్చెదము నేను జల్దీ రాలమ్మా కరెక్ట్ లడ్డు నోట్లో పెడితే పోతాను బయట. ముందు చూడండి. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానంతో దానిని ఉపమించదము, అది ఆవగించిన పోలున్నది. ఎవరు ఏదది? దేవుని రాజ్యం అంటే దేవుడు పనిచేసే విధానం అన్న. ఆవగించిన పోలి ఉన్నది. ఆవగించే భూమిలో విత్తబడినప్పుడు వినాలా ప్రార్థన జీవితం ఇక్కడ దాగుంటుంది. ఫైనల్లో వచ్చా భూమి మీద ఉన్న విత్తనం అన్నిటిని చిన్నదే కానీ ఇప్పుడు చూడండి 32 విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలు అన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షులు దాన్ని నివసింపగలవనన్నా. ముందు చూడండి. దేవుని రాజ్యం పనిచేసే విధానం, దేవుడు పనిచేసే విధానం ఏంటంటే విత్తనం వేశారు. చిన్న విత్తనం కొద్ది రోజుల తర్వాత ఏమైంది? ఆ విత్తనం మహావృక్షం అయిపోయి పక్షులు నివసిస్తున్నాయి. ఇది దేవుని రాజ్యం. మనం ముందు చూడాలా దేవుని రాజ్యం పనిచేసే విధానం, దేవుడు పనిచేసే విధానం. దేవుడు ఎలా పనిచేస్తాడు? విత్తనాలు చల్లుతాము, నీళ్లు పోసి ముందు చూడాలి, నీళ్లు పోస్తా అంటాము. ఆ తర్వాత ఆ విత్తనాన్ని కాపాడుతాము. అప్పుడు ఏమవుతుంది? కొద్ది రోజులకి చెట్టు అవుతుంది. చెట్టు మనకు కావాల్సిన ఫలం ఇస్తుంది. జాగ్రత్త ముందు చూడండి. ఏంటి దేవుళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేయడం? ముందు చూడండి. ఏంటంటే బిడ్డ, ఇప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు పేతురుతో అన్నాడు, నాలాంటి విశ్వాసం కలిగి ఉండు, దేవుడు లాంటి విశ్వాసం కలిగి ఉండు. నాలాంటి విశ్వాసం నీకు లేదు పేతురు. ఏం లేదయ్యా, నువ్వు చూసినాక నమ్ముతాను, నేను చెప్పినప్పుడే నమ్మేశాను. అది దేవుని విశ్వాసం. జాగ్రత్త చెప్తాను, ప్రాక్టికలీ నువ్వు చెప్తాను. ఏంటి? ఆయన చెప్పించాడు, చెట్టు పచ్చగా ఉంది, ఏం కాలే. మళ్ళా వచ్చాడు సాయంత్రం, చెట్టు అట్లే ఉంది, పచ్చగా, ఏం కాలే. కానీ 2 రోజులు అయిపోయాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన నమ్మేశాడు, ఇది జరిగే తీరుతున్నాను. అది దేవుని లాంటి విశ్వాసం. ఇప్పుడు ముందు చూడండి. నువ్వు అనారోగ్యంలో ఉన్నావు, ముందు చూడాలా. ఫినిషింగ్ అంతే, 5 మినిట్సే. ఇది క్లైమ్ ఇంత చెప్పి దీని గురించే. ఇది లేదనుకో మొత్తం ముందు నేను వేస్ట్ అయిపోయింది. నేను జాగ్రత్త నేను ఫైనల్లో చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నీ శరీరంలో అనారోగ్యం ఉంది, ముందు చూడాలా. అనారోగ్యానికి చెప్పావు, యేసు నామములో నిన్ను నాశనం పలుకుతాను. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. నా దేవుడు నా తిండి నీటి దీవించి ఆరోగ్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరాన్ని ఆరోగ్యంతో నింపుతున్నాడు. నా దేవుడు పక్షిరాజు యవ్వనంలోనే నా యవ్వనాన్ని కొత్తగా చేస్తాను. నా దేవుడు యేసయ్య తిన్న దెబ్బల చేత నిండు స్వస్థత నాకు పొందుకుంటుంది. జాగ్రత్త కూడా వాక్యం మాట్లాడు. అనారోగ్యం శపించావు అనారోగ్యానికి. ఆ తర్వాత వాక్య సమస్య దేవుడి దగ్గర చెప్పద్దు, జ్వరం వచ్చింది, ఇది వచ్చింది. ఎస్ తండ్రి నాకు బాగలేదు, అనారోగ్యము, డాక్టర్ చెప్పాడు, అయితే ఏసు నా అట్లా రావాలా ప్రార్థన చెప్పేసావా? ఇన్ని వాక్యాలు నీకు ఆరోగ్యం పోతాను, ఎరుసలేంకి నీకు పనులు చేసుకుంటాను, ఇక్కడ జాబ్ పోతాను. అమ్మ అర్థమైందా? ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, వంట పనులు చేసుకుంటున్నాను, తిరిగి వస్తాను. చెట్టు అట్లే ఉంది అంటే నీకు ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి, నీ బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నువ్వు ఏం చేయడంలా? అనుమానించకుండా. అది దేవుళ్ళ లాంటి విశ్వాసం కలిగి దేవుళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే నీ ప్రార్థన విశ్వాసంతో నిండి ఉంది అంటే దానికి రుజువు ఏమంటే నువ్వు శపించావు దాన్ని. నువ్వు వాక్యం చెప్తాను, 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, వారమైనా, నేనేం చెప్తున్నా మీకు 15 రోజులైనా, నేనేం చెప్తున్నా నెలైనా, నీకు శరీరంలో పెయిన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు వాక్యం మీద నిలబడతావు. నేను చెప్తున్నా, నీకు అనిపించచ్చు నెల అయింది, ఎప్పుడు నిరుత్సాహపడకు. దేవుడే నిరుత్సాహపడలే, కావాలని డెమాన్స్ట్రేషన్ చేస్తాడు ఆయన.
ఆయన అనుకుంటే సముద్రాన్ని అరిచేతిలో పోల్చే దేవుడు ఆయన. ఆ బైబిల్లో ఏమైనా బుధవారం చెప్పాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన సన్నిధిని చూసినప్పుడు కొండలే మైనమైపోతాయంట బైబిల్లో. కానీ ఆ దేవునికి ఒక కోరిక, నువ్వు నేను ఈ భూమి మీద దేవుళ్ళ విశ్వాసంతో జీవించాలా, దేవుళ్ళ మన విశ్వాసాన్ని చూపించాలా. ఏంటి దేవుళ్ళ విశ్వాసాన్ని చూపించాలంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, వడ్డీలు కట్టుకోలేక బాధపడుతున్నాం, కృషించిపోతున్నాం అప్పుల్లో. నువ్వేం చెప్తావు తండ్రి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇదిగో పేపర్లో టోటల్గా 7 లక్షలు 7 ఉన్నాయి, అది కాదు. కానీ నా దేవుడు తన వాక్యంలో నా గురించి ఏం రాశాడంటే, ఆయన బీదవాడై నా కొరకు నన్ను ధనికుడుగా చేసుకున్నాడు. యేసయ్య బీదోడైనాడు కాబట్టి నేను ధనికుడుగా చేయబడినా. నా దేవుడు నా దశంభాగం తీసుకొని నా కొరకు ఆకాశ వాక్యం లేపి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు నీకు అసలు బ్రతికే విధానమే అది. చూసిన దాన్ని పలకం మేము, మా దేవుని వాక్యాన్ని పలుకుతాం. భర్త ఏమంటారు దాన్ని, తాగుబోతు డ్రంకర్. నువ్వు ఇంట్లో నిలబడి నువ్వు తాగుబోతుడివి, నీతో సంసారం ఏం చేస్తాడు, పొరపాటున పెళ్లి చేసుకున్నా, నీలాంటి దుర్మార్గుడు నాకు లేడు, ఏమంటారు మీకు తెలుసు, ఎవరు తిట్టేవాళ్ళు, అమ్మా ఇరిగిపోను కరిగిపోను, ఇట్లా గబ్బంతాలు పోస్తా అంటే నీ ఇంట్లో భయంకరమైన పీడ ఉంటుంది. అది కాదు మాట్లాడాల్సిందే. ఈ ఇంట్లో తాగుడు ఆత్మ యేసు నామములో పని చేయదు కాక. ఈ ఇంట్లో దేవుని యొక్క సన్నిధి ఉండేది. ఇది దేవుని యొక్క ముఖకాంతితో నడపబడే ఇల్లు. ఈ ఇంట్లో దేవుని రక్షణ తాండవమాడును గాక. యేసు నామములో రక్షింపబడిన కుటుంబం ఇది. నేను రక్షింపబడిన బిడ్డను. రాజ్యం ఈ ఇంట్లో దేవుని దురును గాక, సమాధానం దురును గాక. తాగుబోతు ఆత్మ లేస ఎన్ని రోజులు దేవుడే వస్తాడు పోతాడు, కానీ అనుమానం వల్ల చెట్టు మీద పోతాడు. చూడలేదు దాన్ని, చూసిండొచ్చు, ఆ విధంగా చెప్పడం చూడలేదని. యేసుప్రభు చెప్పాడు, ఆల్రెడీ కమాండ్ పాస్ అయిపోయింది. పని ఎక్కడ స్టార్ట్ అయింది? నువ్వు చెప్పే ప్రతి వాక్యము దేవుడి నోటి నుంచి వచ్చిన వాక్యము చెప్తాను. దేవుడు చెప్పిన దాన్ని నువ్వు చెప్తాను నీ విశ్వాసంతో. అక్కడ ఏం జరిగిందో నీ భర్త జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. పొరపాటున కూడా మళ్ళా దాన్ని తిప్పి క్యాన్సల్ చేయకు. అందుకే యేసుప్రభువులో పేతురుతో, పేతురు నాలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, నాలో ఉండేది దేవుడు లాంటి విశ్వాసం. ఏంటి సార్ దేవుడు లాంటి విశ్వాసం అంటే? వాక్యమే చెప్తా ఉంటాడు ఈ వ్యక్తి. ఈవెన్ పరిస్థితులు మారకుండా వాక్యాన్ని విడిచిపెట్టడం, అదే దేవుడు లాంటి విశ్వాసం. ఆ ప్రార్థనే దేవుడు కోరుకుంటాడు. అది నువ్వు రాత్రి పగులు చేయాల్సింది, అది ఎడతెగక చేయాల్సింది నువ్వు నేను. అది యాక్చువల్గా ప్రార్థన అంటే. ఇది ప్రార్థన 3 స్టెప్స్. ఫస్ట్ది నువ్వు వాక్యాన్ని మాట్లాడతావు. సెకండ్, వెయిట్ చేస్తా ఉంటావు. అది వారమా, నెల, ఈవెన్ 6 months అయినా నీ స్టాండర్డ్ దాని మీద నిలబెట్టుకుంటావు. ఏ చర్చ్ 1000 రెట్లు అభివృద్ధి చెందును కాక, ఈ గొప్ప జనంగా మీరు మాట్లాడన్నావు తండ్రి, మేము ఈ పట్టణానికి వెలుగే ఉన్నాం, దాని మీద ఉండాలి. కుర్చీలు ఖాళీ ఉన్నా పర్లే. అర్థమైందా నీకు? అది ఈ యొక్క 11:22-24 గొప్ప జ్ఞానం. అది అన్ని యేసుప్రభు అంటాడు, నాలాంటి విశ్వాసం కలిగి ఏం చేయాలా? కొండలను చెప్పు చెప్పు చెప్పు. ఏమవుతుంది? ప్రార్థనలు నువ్వు చెప్పినప్పుడు 24లో అయిపోయింది కదా, వాట్స్ ఎవర్ యు డిజైర్ ప్రే and believe that you received it and you shall have it. అది రేపు ప్రార్థన చాలా అద్భుతమైన సబ్జెక్ట్ కదా. ఇక్కడ నుంచి ఎలా ప్రార్థన చేయడం అంటే, అందుకే మన నోట్లో నాన్ కన్ఫెషన్ ఎప్పుడు ఉండకూడదు. నాన్ కన్ఫెషన్ ఉందనుకో, దేవుని లాంటి విశ్వాసంలో కాదు, కానీ ఒక సాధారణమైన మనిషి విశ్వాసంలో నువ్వు జీవిస్తా ఉంటావు. టైం పట్టిండి, డోంట్ వరీ. శరీరంలో అనారోగ్యం ఉందా, విడిచిపెడతానవా, ఎప్పుడు ఆలోచించదు. ఇలా సరే ఇలా హలో దేవుడు పెడతాడు,
ఏ పాపం చేసినాడో ఏమో, ఇది శిక్ష, ఇది దేవుడు శిక్ష చేసి ఆ సమాధికి వెళ్ళిపోవాలమ్మా మీ వాటికి. అర్థమైందా? ఇది వాడు చేస్తా అంటాడు, లేకపోతే నీవు కాకున్నాను. కానీ దేవుడు స్థిరంగా డబ్బా, భర్తన, పిల్లల, వ్యాపారమా, పిల్ల, ఏదైనా సరే బిడ్డ ఆదివారం మిస్ చేయకుండాండి. చాలా ఇంపార్టెంట్ టీచింగ్ సండే వెళ్తాను. దీంతో చాలా రిలేటెడ్ రేపు వారం సండే చెప్పి నేను ఏంటారా అప్పుడే అనిపిస్తుంది. ముందు ఇంకా అయిపోయింది. ఏం చేయాలంటే దీనికి సండే చెప్పేదానికి గాఢమైన సంబంధం. సండే మిస్ చేయదు. ఇప్పుడు నేను అనౌన్స్ చేసాను కదా, వాడు ప్రయత్నం చేస్తాడు, ఏం చెప్తాడో ఏమో, నేను ఎట్లా తిరిగి మిస్ చేయించాలా ఈ గుంపులో. నువ్వేం చేయాలా? మిస్ కాకుండా. ఓకే, తండ్రి కృతజ్ఞతలు. సింపుల్ తండ్రి వాక్యం చాలా, ఐ మీన్ లైక్ పిల్లలైనా మేము ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అసలు ప్రార్థన అంటే విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే ఏ ప్రార్థన నీకు ఇష్టమో ఇంత సింపుల్గా మనం నేర్పించాలి. ఈరోజు ప్రార్థన చేయాలా, రెండోది వెయిట్ చేస్తూ ఉంటారు, మూడోది స్టెప్ రిజల్ట్ చూస్తాం, రియలైజ్ చేస్తాం. ఇదే ఈరోజు చేసిన ద్వారా ఆ యొక్క భావం ద్వారా మాకు నేర్పించినది. దేవుడు లాంటి విశ్వాసం మాలో ఉంది, దాన్ని మేము ఖర్చు పెట్టాలి, వాడాలని. ఎలా వాడతాం? ఇదే నేర్చుకున్నాం. యేసయ్యే చెప్పినప్పుడు చుట్టూ వెళ్ళిపోదా భౌతిక లోకంలో. రెండో రోజు 24 గంటల తర్వాత రిజల్ట్ బయటకు వచ్చింది. బహుశా మా జీవితంలో చాలాసార్లు 24 గంటల్లో చాలాసార్లు కొంత సమయం పడుతుంది. కానీ దానికి అర్థం ఇది కాదు, నీ వాక్యం పని చేయట్లేదని కాదు, నువ్వు చేయలేవని కాదు, ఇలాంటి నీకు మా ఎలా ప్రేమ లేదని కాదు. తండ్రి, మేము నిలబడాల వాక్యం మీద. ఖచ్చితంగా మేము మా జీవితంలో ఎప్పుడు విజయాన్ని చూస్తాం. అందుకే మమ్మల్ని మోర్ దెన్ కాంక్వరర్స్ అని పిలుస్తున్నాం. వీళ్ళని బలపరచండి. శత్రువు ఈ వాక్యాన్ని ఎదుగుకుండా సహాయం చేయండి. పురుషుద్ధాత్మని ఎల్లప్పుడూ వీటిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ఏ సాగులో వచ్చాము తండ్రి, రెండు చేతులు దేవుని ఆశీర్వదిస్తున్నాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు, పిల్లలకు సాగాలంటున్నారు.